సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని, మకర సంక్రాంతి అంటారు. ఈ రోజునే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్తరాయణం నడుస్తుంది. మన పురాణాల ప్రకారం భీష్మాచార్యుల వారు ఉత్తరాయణం వచ్చేంత వరకు అంపశయ్యపై ఎదురు చూస్తూ ఉన్నారని, ఉత్తరాయణంలో నిర్వాణం చెందారని చెప్పారు. అందుకే ఉత్తరాయణంలో వచ్చే ఈ తొలి పండుగకు మన తెలుగునాట అంతటా ప్రాముఖ్యత ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కలిసి పెద్ద పండుగ. తెలుగు ప్రజలందరూ కూడా ఎవరు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా సంక్రాంతి పండుగకు తమ స్వగ్రాహాలకు వెళ్ళడం ఆనవాయితీ. రైతన్నలకు పంటల పండుగ, మగువలకు ముగ్గుల పండుగ, కన్నెపిల్లలకు గొబ్బిళ్ల పండుగ, చిన్నపిల్లలకు గాలిపటాల పండుగ, ఇక సర్వ జనావళికేమో పసందైన విందు పండుగ. సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి పండుగను చేస్తారు. భోగి పండుగ రోజు వేసుకునే భోగి మంటలు ప్రధానమైనవి. దీని పరమార్థం ఏమిటంటే, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి సమర్పిస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటే భోగి మంట. కార్తీక మాసం నుండి ప్రారంభమైన చలిమంచు మెల్లమెల్లగా కరుగుతూ తగ్గుతూ ఉన్న ఈ సమయంలో వాతావరణం మార్పు చెందుతుంది. ఈ క్రమంలో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని, ఇలా భోగి మంటల రూపంలో విడుదలయ్యే పొగ, వేడి ఆ చల్లటి వాతావరణంలో ఉండే సూక్ష్మ క్రిములను అంతం చేస్తుందని, తద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందని పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఇంటిలో ఉండే చెత్త చెదారాన్ని ఈ మంటల్లో కలిపేసి సరికొత్త వాతావరణాన్ని మన ఇంటిలోనూ మన ఒంటిలోనూ సృష్టించుకోవాలన్న ఆచార వ్యవహార రహస్యమే ఈ భోగి మంటలు. వీధి మధ్యలో భోగి మంటలను వేసి చిన్న పెద్ద అందరూ కలిసి సమూహంగా వేసే నృత్యాలు, పాటలు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి. చిన్నపిల్లలు నారాయణుడితో సమానం అని భావించి ఆనాటి బృందావనంలో యశోదమ్మ తన చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోసి గోకులం దిష్టిని తొలగించిందని, అలాగే భోగి పండుగ నాడు సాయంత్రం వేళ చిన్నారులకు దిష్టి పూస అంటూ భోగి పళ్ళను నెత్తిన పోస్తూ ఎదిగే బాల్యానికి ఏ దిష్టి తగలరాదమ్మా అంటూ పాటలు పాడుతూ వేడుకలు చేస్తారు. అప్పుడప్పుడే పుట్టింటి నుండి అత్తింటికి వచ్చిన మెరిసే కొత్త కోడలి వలె తమ ఇంటికి వచ్చిన కొత్త బియ్యం, కొత్త బెల్లం కలిపి చేసే పొంగలి గుమాలింపు జోడెద్దుల హరిదాసులను తమ ముంగిట వరకు తీసుకుని వస్తుందట. ఇవన్నీ మన తెలుగింటి సంప్రదాయంలో భాగాలే.